నానా నానా మన మోహన్ గారు చూసారా ఎంత పని చేశాడో? ఏమిట్రా? మీరు రాసినట్టుగా దొంగ నోటు రాసి మార్వాడి దగ్గర 3000 తీసుకొచ్చాడు. అతను వచ్చి అలర్ట్ పెడుతున్నాడు. వెళ్ళి మీరే ఏదో సమాధానం చెప్పి పంపండి. సంతకం నాదే అయినా కుర్రవాడిని నమ్మి అంత డబ్బిస్తారా? అరే రామ్ అయితే ఈ నోటు మీది కాదంటావు? నిజమంతే. అరే బాప్ రే, ఎన్ని అబద్ధం చెప్తావు? నువ్వు పెద్ద మనిషివేనా? అచ్చా, ఆఖరి మాట, వచ్చే వారం లోపల డబ్బు వచ్చింది సరే, నైతో నిన్ను కోర్టుకు పెట్టి పరువు తీస్తాం. కాస్త మెల్లిగా మాట్లాడి చేస్తారు. మెల్లిగా లేదు, గట్టిగా లేదు, కోర్టుకు వెళ్తాం. అచ్చా, ఆఖరి మాట, వచ్చే వారం లోపల డబ్బు వచ్చింది సరే, నైతో నిన్ను కోర్టుకు పెట్టి పరువు తీస్తాం. రెండు అడ్డన పెట్టి సిగరెట్ డబ్బాలు ఇవ్వండి. మా మావయ్యకి ఇస్తాను, ఊదేస్తాడు. మొన్నట్లా కోప్పడతాడేమో. కోప్పడితే మన మావయ్యగా, తప్పు మావయ్య అంటే ఒప్పేసుకుంటాడు. ఆల్ రైట్. ఏమాయ్ ప్రసాద్, దినవారాలు దగ్గర పడుతున్నాయి. ఏం చేయాలి, ఎవరిని పిలవాలి? పత్రికలు అచ్చు వేయించి అందరికీ పంపించవద్దు. పత్రికల ఈ వెరి వేషాలు నాకు గిట్టు. బతికినంత కాలం బతికాడు, ఆయుష్ తీరింది, పోయాడు. ఆడంబరంగా ఖర్చు చేస్తే ఆయన స్వర్గానికి పోతాడా? పోతాడు. చెయ్యడము మన విధి. ఊరు వాళ్ళంతా మీరు ఎంతో ఘనంగా చేస్తారని ఎదురు చూస్తున్నారు. నవ్వుల పాలు కాకుండా చూసుకోండి. అమ్మా
అమ్మా ఏమిటమ్మా అంతా వింటూ కూడా నువ్వేమీ మాట్లాడవు? ఈ కర్మకాండ అంతా ఖచ్చితంగా జరపాల్సిందేనంటావా? నాన్నకు దండకసులు అంటే అసలు ఇష్టం లేదు. ఒకవేళ జరపాల్సి వచ్చినా ఏదో లాంఛనంగా చేస్తే పోదా? అది మాత్రం ఎందుకు నాయన? నువ్వు అన్నట్టు ఆయనే స్వర్గానికి పోతారా? పోయిన వాళ్ళ మీద మనకున్న ప్రేమాతిశయాలకు తార్కాణంగా ఇలాంటి పుణ్యకార్యాలు చెయ్యాలంటారు. చెయ్యాలా అని అడిగి చేయడం కంటే చేయకపోతేనే మంచిది నాయన. నేను ఇంతమంది పిల్లలను కని కూడా ఒక్కడికైనా నా కర్మ చేయాలన్న జ్ఞానం లేకపోయింది అని ఆయన ఆత్మ బాధపడుతుంది. అంతేగా వారు బ్రతుకున్న రోజుల్లో ఇంతకన్నా ఎక్కువే బాధపడ్డారు. నేనెవరూ ఏమి చేయనక్కర్లేదు నాయన, ఏమీ చేయనక్కర్లేదు. తమ్ముడు తమ్ముడు ఏమిటా మంద? వాళ్ళందరినీ ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మంటారు? ఇదంతా మీ అమ్మగారి పనే. అంటే అంటే ఆడంబరంగా చేయలేదని ఆవిడ గారిగా తెచ్చిపడుతుంది. ఏమైతేనే గుంపు వచ్చి పడింది. వాళ్ళకి ఇంత కూడైనా పెట్టకపోతే బాగుండదే. ఏం చేద్దాం? ఇవన్నీ మీరు చేయాల్సిందిరా. శాస్త్రి గారు ఈ మీకోసమే మంత్రాలు గట్టిగా చదవండి. జాగ్రత్త. అమ్మో అంత సరికే? ఇవన్నీ కొనటానికి ఈ అడుగు తినేవాడికి డబ్బెక్కడిది? రావు బహదూర్ గారికి కత్తపుత్రుడు వీడేగా, అత్తగారు ఇచ్చి పంపుంటుంది. వీళ్ళు ఉన్నారు రావు బహదూర్ కొడుకులు అంటూ. ఎందుకు? బాగా అన్నావు. ఇలా డాబు దర్పు అంతా మన దగ్గరేగా. అసలు మన హోదా అంతస్తు ఇలాంటి సమయాల్లోనేగా చూపించాల్సింది. మనం చేయవలసిన పని ఇంకొకరు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. అమ్మా అమ్మా, ఇన్నేళ్ళు వచ్చి ఈ స్థితిలో ఏమిటమ్మా నీకు బుద్ధి? రంగాన్ని పిలిపించి ఇవన్నీ చేయిస్తావు. ఆ డబ్బు మా చేతికి ఇస్తే మేము మాత్రం చేయించమన్నావా? నన్ను ఎందుకు రాయిలా చిత్రవత చేస్తారు? నా దగ్గర డబ్బు ఎక్కడుందిరా? లేకపోతే ఇవన్నీ ఎట్లా తెచ్చాడంట? ఆ మాట వాడిని అడుగుతాను. రంగా, ఒరే రంగా, ఏమిటత్తయ్య? ఈ సామాన్లన్నీ ఎలా తెచ్చావు? నీకు డబ్బు ఎక్కడిది? నువ్వేగా ఇచ్చావు. అలా చెప్పు అమ్మా, అర్థమైంది. ఒరే నా మీద ఒట్టేసి చెప్పు, నీకు నేను డబ్బు ఇచ్చానా? నీ మీద ఒట్టు. నువ్వేగా లక్ష్మికి నగలన్నీ పెట్టి పెళ్లి చేసింది. మామయ్య కర్మకాండలకు ఉపయోగించుకోకపోతే ఈ నగలన్నీ ఎందుకు? ఈవిడ పెట్టుకుని సింగారించుకోవటానికా? అందుకని ఈ నగలన్నీ అమ్మేసి ఈ సామాన్లన్నీ తీసుకొచ్చాం. ఇదిగో మిగిలిన డబ్బు బ్రాహ్మణుడికి దక్షిణకి ఇచ్చిన దర్జాగా ఇచ్చేతయ్య. ఇంకా అలా చూస్తూ ఊరుకుంటానని చెప్పక. ఇంకా నేనేం చెప్పేది? అంతా మీరు చెప్పారుగా. విన్నారా నాయన? రే రంగా, ఇదంతా నిన్నెవరు చేయమన్నారా? అరే నువ్వెవడరా? మా నాన్న కర్మాంతరాలు చేయడానికి నువ్వెవడవరా? దిక్కులేని పక్షి. ఆయన మేనలుండిరా, మా అత్తయ్య దత్తపుత్రుడిరా. అందుకే చేశా. తండ్రి మీద ప్రేమ లేని అంట్ల పక్షి. చూసావా వాడు ఎంత తప్పు కొట్టాడు? వాడు మాత్రం కొట్టొచ్చేటత్తయ్యా. ఇక్కడ నీకు పెట్టే చెయ్యి విరిగిపోయింది. ఇప్పుడు మిగిలింది కొట్టే చెయ్యి. వాడు కొట్టడం న్యాయమే. ఇవన్నీ ఎవరు చేయమన్నారని అడగడం న్యాయం. అత్తయ్య, రావు బహదూర్ గారికి నువ్వేం కొడుకువా? ఆయన కడుపున పుట్టి ఆయన ఒళ్ళో పెరిగిన ఆయన పిల్లలకే లేదే ఆయన కర్మ చెయ్యాలన్న అక్కర. నీకేం కర్మరా? ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నా, వెళ్ళిపో. అత్తయ్య, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇక ఇంటి వైపు రా. అత్తయ్య, నువ్వు కూడా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోబట్టున్నావు అత్తయ్య. మమత, మనసు, కృతజ్ఞత, విశ్వాసం వీటికి ఇంట్లో చూడలేదని తెలిసి మీ మావయ్య తాడు పోకముందే నిన్ను వెళ్ళిపోవాలి. పో, వెళ్ళిపో. ఇక ఇక్కడికి రాకు. వచ్చావా? నీ గడప మీద కాలు పెట్టావా? నీ కళ్ళకు నా చావు వేస్తాను. నువ్వేమైనా చెప్పు చేస్తాను అత్తయ్య. నిన్ను చూడద్దని మాత్రం అనొద్దు అత్తయ్య. నేను నిన్ను ఒకరు చెయ్యెత్తి కొడుతూ ఉంటే చూసి భరించలేదురా. ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు. పో. అత్తయ్య, 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 వస్తాను. అత్తయ్య నన్ను కుక్కను తరివేసినట్టు తరివేసింది. ఆ పరిస్థితుల్లో ఆమె మాత్రం ఏం చేస్తుందండి? మీరెప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక పేచి వస్తూనే ఉంది. అయితే నేను తెస్తున్నానా? అదంతా కూరగాడిదలు చేస్తున్నారు. వాళ్ళే మహా పెద్ద మనుషులా? అయ్యో రామా, నేను అలా అనలేదండి. మరేమన్నావే? నేను కూడా ఎంఏ బిఏ పాస్ అయి ఉంటే గొప్పవాడివనేది.
ఏదో మొండికి బతికి దండాలు తీసేవాడిని కనుక నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు అంటున్నావు. కాదండి, ఎంతో మంది చదువుకున్న వాళ్ళకంటే మీరే ఎంతో మేలని అంటున్నా. ఎందుకులే పాపం ఏడ్చిపోతానని అలా అంటున్నావు. ఏం చెల్లమ్మా, ఏంటి తగదా? చూడండి అన్నయ్య, అన్నానికి లేవమంటుంటే ఆయన బయటకు ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఏం బావా, కర్మకాండంతా అయిపోయిందిగా, ఇంకెందుకు? వెళ్ళమ్మా, నేను తీసుకొస్తాను. లే బావా, లే. నాకు ఆకలిగా లేదు. ఇదిగో బావా, ఇలాంటి వేషాలు వేసి ఉంటుంది చాలా చెడ్డోని తెలుసా? ఏం చేస్తానే? తల కింద రైలెట్టేస్తాను. పెట్టు. ఇప్పుడు నేను ఏడుస్తున్నానుగా, అట్లాగే నీ మీద పడి మా చెల్లెమ్మ కూడా ఏడుస్తుంది. అందుకని లేమన్నాను. కమా కమా